కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో టమోటా ధరలు భారీగా పడిపోయాయి. గత నెల రోజుల క్రితం బాక్స్ టమోటా ధర 1200 రూపాయలుండగా ప్రస్తుతం 150 రూపాయలు పలుకుతోంది. ధర పడిపోవడంతో భారీగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంటను అమ్ముకునేటప్పుడు దళారీల ద్వారా కూడా నష్టపోతున్నామంటున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. టమాటా ఒక 6 ఎకరాల దాకా వేసామండి. కానీ టమాటా రేటు 2 నెలల క్రితం అయితే 1200 నుంచి 1000 రూపాయల దాకా కొన్నారు బాక్సు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 150, 170, 200 లోపులోనే కొంటున్నారు. కాబట్టి ఈ రేట్ అయితే రైతుకు కోత కూలి కూడా మిగలదు. కనీసం 20 రూపాయలన్న రేటు ఉంటే రైతు టమాటా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వాడు ఈ రైతులను ఆదుకుని ఏదైనా మద్దతు ధరగా దీనికి కూడా ఏర్పాటు చేస్తే మరి టమాటా పండించడానికి అసలు వీలవుద్ది. లేకపోతే టమాటా అనేది మన ప్రాంతంలో పండించడానికి ఎందుకు పనికి రాకుండా పోతాడు రైతు. వీలు కాదు, అసలు సాధ్యపడదు. దారుణంగా రేట్లు ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా రైతు బజారులో ఎక్కడికి ఎత్తుకెళ్ళినా, గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కడికి ఇటు గుంటూరు జిల్లాలోకి ఎత్తుకెళ్ళినా అక్కడ రైతు బజారులో రైతును అమ్ముకొనిస్తా. మెయిన్ ఈ టమాటాలు ఎత్తుకెళ్ళి మేము రైతు బజార్లో అమ్మాలంటే అక్కడ ఒక దళారు ఉంటున్నాడు. అంటే వాళ్ళు అడిగిన రేటుకి మేము ఇవ్వాలి. వాళ్ళు చేతులు మార్చుకుని ఇక్కడ ఈ టమాటా బాక్సు 150 రూపాయలు కొన్నారు. ఇక్కడ ఈ 150 రూపాయలు కొనే టమాటా బాక్సు అక్కడికి ఎత్తుకెళ్ళి మినిమం 350, 400 అమ్ముకుంటున్నారు వాళ్ళు.